బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ గా మారనుందా? కేసీఆర్ వెనకడుగు వేయనున్నారా? ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఇదే కారణమని కాడర్ భావించిందా? పరిణామాలన్నీ చూస్తుంటే అదే అనిపిస్తోంది. పాత పేరుపై గులాబీ బాస్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. దీనిపై న్యాయ సలహాలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ ప్రజల్లో పాతుకుపోయిందని, బీఆర్ఎస్ పేరు మార్చడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని నేతలు భావిస్తున్నారు. దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తిరిగి టీఆర్ఎస్ పార్టీగా మారబోతున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు ఆ పార్టీలో చర్చ సాగుతూ వస్తుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పేరుతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. ఇక పార్టీలో కూడా నేతలంతా కూడా ఎందుకు పార్టీ పేరు మార్చాల్సి వస్తుందనే అంశాన్ని నేరుగా అధినేత కేసీఆర్తోనే చర్చించడంతో ఇక బీఆర్ఎస్ పార్టీకి గత్యంతరం లేని పరిస్థితిలో తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలనే ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ మరోసారి ఆ పార్టీ పేరు మార్చే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలుస్తుంది. అందుకే పార్టీలో కేసీఆర్ ఆ పార్టీ సీనియర్ నేతలతో సలహాలు సూచనలు తీసుకోవడంతో పాటు న్యాయ సలహాలు కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ అంశంపై ఆ పార్టీ మాజీ ఎంపీ ఈ పార్టీలో చర్చ సాగుతుంది. నిజమే ఇది. గత అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీతో వెళ్ళడం వల్ల ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దాంతోడు బీఆర్ఎస్ పార్టీతో ప్రజల్లోకి వెళ్ళడం లేదంటే ఇతర రాష్ట్రాల్లో పార్టీ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసినా ఎక్కడ సానుకూల ఫలితాలు రాలేదు. కాబట్టి ఇది సెంటిమెంట్గా కూడా పార్టీకి కలిసి వచ్చే అంశం కాదనే ఒక భావనలో కేసీఆర్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మారుస్తున్నప్పుడు అప్పుడు ఆ పార్టీలో కీలక నేతగా ఉన్న మంత్రిగా ఉన్న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం సుముఖంగా లేకపోయినా అధినేత కేసీఆర్ నిర్ణయం ప్రకారం పార్టీ అంతా నడుచుకున్నట్టుగా తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నిక జరిగిన వెంటనే పార్లమెంట్ల వారీగా జరిగిన రివ్యూల్లో కూడా అన్ని జిల్లాలకు సంబంధించిన నేతలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీగా పేరు కొనసాగిస్తున్నారు, పాత పేరు తెలంగాణ రాష్ట్ర సమితితో తెలంగాణ ప్రజల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రం లేకుండా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం చేయడం సాధ్యం కాదు అనే అంశాన్ని పదే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఆ పార్టీ అధినేత కేసీఆర్కు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక సెంటిమెంట్గా కూడా తెలంగాణ అనే పదం లేకుండా ఒక ఉద్యమ పార్టీగా తెలంగాణలో ఎస్టాబ్లిష్ అయిన టీఆర్ఎస్ పార్టీని ఒకేసారి జాతీయ పార్టీగా మారడానికి భారత రాష్ట్ర సమితి పేరు తీసుకురావడం వల్ల తెలంగాణ అనే పదం లేకుండా తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళడం సాధ్యం కాదని గత అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోయింది. కాబట్టి ఇక తిరిగి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా మారబోతుంది. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి 2022 అక్టోబర్ 5న దసరా విజయదశమి రోజు బీఆర్ఎస్ పార్టీగా ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఓటములు ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా కాంగ్రెస్ బీజేపీలోకి వెళ్తున్న పరిస్థితి. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు జిల్లాల నాయకులు సైతం బీఆర్ఎస్ పార్టీ పేరు తిరిగి టీఆర్ఎస్ పార్టీతో ప్రజల్లోకి వెళ్ళాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనిపై న్యాయ సలహాలు కూడా ఆ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. పార్లమెంటు ఎన్నికలు అయిపోయిన వెంటనే తిరిగి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ కాకుండా టీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో మళ్ళీ తెలంగాణ ప్రజల్లో ఉద్యమాలు కార్యక్రమాలు నిర్వహించడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుందని చెప్పొచ్చు. సెంటిమెంట్గా కూడా బీఆర్ఎస్ పార్టీ పేరు కలిసి రాలేదు. మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో పార్టీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసినా అక్కడ కూడా మహారాష్ట్ర నేతలంతా కూడా తిరిగి ఇతర పార్టీలోకి వెళ్తున్నారు. కానీ ఇక ఇతర రాష్ట్రాల కంటే ఉన్న ఇల్లు చక్కదిద్దుకునే పనిలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అందుకే బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్ పేరుతో ఎన్నికల తర్వాత ఇదే పాత పేరుతో మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించి కీలక నిర్ణయాన్ని ఎన్నికల తర్వాత ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. యశోద.